హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ న్యూ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఓల్డ్ బ్లౌజ్తో మన బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో మీకు చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు కదండి, నేను కొత్తగా నేర్చుకుంటున్నాను, నాకు అర్థమయ్యే విధంగా చూపించండి ప్రతి పాయింట్ కూడా అని అడుగుతున్నారు కదండి. నేను స్లోగా అయితేనే చూపిస్తాను ఇప్పుడు. అలాగే చాలామంది బ్యాక్ పార్ట్ కూడా బెల్ట్ ఎలా వేసుకోవాలని అడుగుతున్నారు. మీకు అది కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మీకు బెల్ట్ ఎలా వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలో చెప్తాను క్లియర్గా. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈజీగా అయితే అర్థమవుతుంది. మనకి టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా మన బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది మీకు. అది మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ అయితే చేయండి ఈ వీడియో కోసం. ఇప్పుడు మనకి బార్డర్ వస్తే మనకి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. ఈ చిన్న బార్డర్ని హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేదా నడుంకైనా వేసుకోవచ్చు. మీకు పెద్ద బార్డర్ కావాలనుకున్నట్టయితే పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి వేసుకోండి. హ్యాండ్స్కి వచ్చి నేను లాస్ట్లో కటింగ్ చేస్తాను కాబట్టి ముందు బాడీ పార్ట్స్ అంటే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేయడం చూపిస్తాను ముందుగా మీకు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ కూడా. అలాగే సైడ్ ఎడ్జెస్ మనకి సైడ్ క్రాస్లు అవి మొత్తం కట్ చేసుకోవాలి ముందుగా మనం. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని తీసేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద ఫీడ్బ్యాక్లో మీరు కామెంట్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కంపల్సరీ తెలియచేయండి. మీరు దానికోసం నేను వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా నడుము పార్ట్ తీసుకోవాలి లూజు. బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నడుము పార్ట్ తీసుకోవాలి ముందు. ఇక్కడ నేను ఖర్చు కోసం కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు బెల్ట్ లేకుండా. మనం బెల్ట్ లేకుండా వేసుకున్నట్లయితే మనకి నడుము పైకి ఎత్తేస్తుంది. మీకు బెల్ట్ వేయడం వల్ల నడుము పైకి ఎత్తుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది బ్లౌజెస్ ఎక్కువ మనం చూసినట్లయితే బ్లౌజ్ నడుము భాగం దగ్గర మనకి పైకి ఎత్తేస్తుంది ఈ పార్ట్ అనేది. ఈ షోల్డర్స్ దగ్గర వచ్చేసరికి ఫ్రంట్కి దిగిపోతుంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనం నడుము భాగాన్ని లూజ్ తీసుకోవాలి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు మనకి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి నెక్స్ట్ పార్ట్. నేను ప్రతి పాయింట్ క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది. అని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని. ఇప్పుడు పొడవు ఒక మార్కింగ్ చేశాను, అలాగే ఖర్చు దగ్గరికి అంటే 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని లూజు పొడవుతో మనం డ్రా చేసుకోవాలి. ఈ 2 మెజర్మెంట్స్తోనే మొత్తం బ్లౌజ్ కటింగ్ ఉంటుంది. మనకి టేప్తో పని లేదు, బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మనకి ఎలాగో బ్లౌజ్ ఉంటుంది. అసలు టైలింగ్ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా నేర్చుకొని యూట్యూబ్లో నేర్చుకొని చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. చాలామంది కామెంట్స్ అయితే చేశారు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి చెంత భాగం దగ్గరికి ఎంత పొడవు ఉందో మార్కింగ్ అయితే చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ వేసుకోవాలి. మనం ఒకసారి బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా సర్దుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మన షోల్డర్ చేరిపోకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర లూజ్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీరు నార్మల్గా వదిలేసి ఇలా మార్కింగ్ చేసినట్లయితే మెడ భాగం పెద్దదైపోతుంది, మీకు షోల్డర్స్ అనేవి జారిపోతుంటాయి. డీప్ దగ్గర పట్టుకొని మనం కరెక్ట్గా స్టిఫ్గా ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి షోల్డర్ దగ్గర.
లూజ్ బుక్ మార్కింగ్ ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. మీకు నేను చెప్పే పాయింట్స్ ప్రతిదీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. వాళ్ళు డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి, మీకు క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్, ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇవే కాకుండా డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా వస్తుంది మీకు. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అనేవి కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. అలాగే చంక భాగానికి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి డీప్ ధరికి స్ట్రైట్గా డ్రా చేసుకోండి. మీకు డీప్ ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం వెడల్పు కిందకి వచ్చేసరికి కొంచెం వెడల్పు పెంచుకోవచ్చు. బాగా సన్నగా ఉండాలి, మనకి వీప్ కనిపిస్తుంది అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా స్ట్రైట్గా ఈ మార్కింగ్తోనే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోండి, లేదా స్క్వేర్ కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నాను, కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి పేపర్ పైన ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇక్కడ ఈ కార్నర్ ఆఫ్ హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకోండి. ఇది అలాగే చంక భాగానికి ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోండి, లేదా మీకు రౌండ్ సరిగా రాదు అనుకునే వాళ్ళు కర్వ్ స్కేల్ ఉంటుంది, కర్వ్ స్కేల్ పైన రౌండ్ చేసుకోవచ్చు. నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా. మీకు టేప్ను ఉపయోగించుకొని తీసుకోండి, లేదా బ్లౌజ్తో మీకు మార్కింగ్ చేసుకోవచ్చు. చంక పార్ట్ ఎంత అయిపోయిందో అంతవరకు. మీకు సరిపోతుందా లేదా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. బ్యాక్ పార్ట్తో షోల్డర్ పార్ట్కి స్టిచ్చింగ్ పాయింట్ ఎప్పుడైతుందో అక్కడి నుంచి ఇది పెట్టుకోవాలి. చంక పార్ట్ని ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి ఎక్స్ట్రా వచ్చింది అంటే మనకి చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు ఉంది అంటే లావుగా ఉండేవాళ్ళు, అంటే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు మనకి చంక పార్ట్ దగ్గర కొంచెం వెడల్పు వస్తుంది. నడుము పార్ట్ సన్నగా ఉండే వాళ్ళకి కొంచెం కింద సన్నగా వస్తుంది. ఇది ఒకసారి చెక్ చేసుకొని మనం ఒక 2 ఇంచెస్ ఉండేలాగా ఎక్స్ట్రా అనేది ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా మన క్లాత్ని ఎటు జరపకుండా కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు, బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో. బెల్ట్ జాయిన్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి బెల్ట్ జాయిన్ చేయడం కోసం. మీకు నేను ప్రతి పాయింట్ కూడా మీకు కటింగ్లోనే చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎక్కువ బ్లౌజెస్ అనేది కట్ చేయాలనుకున్నట్లయితే ఒకేసారి కట్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. అలాగే లైనింగ్ బ్లౌజెస్ కూడా మనం ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మన ఏ సైజ్ బ్లౌజెస్ అయినా సరే నార్మల్ బ్లౌజ్తో టైమింగ్ మాత్రమే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి డాట్స్ వచ్చి షోల్డర్ మీద నుంచి కింద ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ చేసుకోవాలి. మన ఓల్డ్ బ్లౌజ్తో సరిపోతుంది ఏ సైజ్ అయినా సరే. ఇప్పుడు డాట్ పొడవును బట్టి వేసుకోండి. 2 సైడ్స్కి కూడా ఈ విధంగానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా మన బ్యాక్ పార్ట్ ఒకటి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా మిగతా క్లాత్ అంతా కూడా మనం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ కానీ ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు డాట్స్ లేకుండా. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి బ్యాక్ పార్ట్కి కింద ఈ విధంగా. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. మీకు స్ట్రైట్ కట్ తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ పాయింట్ దగ్గర టైట్ అయిపోతుంది, అది ఒకసారి చూసుకోండి ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. పొడవు ఎంత అయితే ఉందో చూసుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి పొడవు సాగకుండా చూసుకొని వేసుకోవాలి.
మనకి పొడవు అనేది కరెక్ట్గా సరిపోయింది. చుట్టూరు మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఇది మనకి కరెక్ట్గా చూసుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా ఎంత అవుతుందో అంత పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అయితే కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా చూసి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా మెడభాగం దగ్గర పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కరెక్ట్గా చూస్తున్నాను. ఈ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి స్లోగా చూసుకోండి. అలాగే లోతు తీసే దగ్గర కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్స్ని ఫ్రంట్ పార్ట్కి ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఉక్సులు పట్టితో మెజర్మెంట్ తీసుకోవాలి. మీరు తాళి పట్టితో తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్నారు మనకి ఇది ఎక్స్ట్రా పట్టి వస్తుంది. అలాగే నెక్ పార్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకొని ఉక్సులు పట్టితో మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇది ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా లేకపోతే రౌండ్ అనేది మన నెక్ పార్ట్తో తీసుకోవచ్చు. ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కొత్తగా నేర్చుకున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. స్టార్టింగ్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. మన బ్లౌజ్ మీద స్టార్ట్ చేసుకున్నట్టయితే మనం బయట పడేవి కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు వేసుకుంటారు కాబట్టి ఎక్కడ అనేది తెలుస్తుంది మీకు బాగుంటుంది అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగ్ మిడిల్లో ఒక మార్కింగ్కి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే షేప్ కొంచెం కిందకి డ్రా చేసుకోండి. లోత్ అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం లోతు రాగానే ఈ విధంగా పైకి డ్రా చేసుకోవాలి. అలాగే నడుము పార్ట్కి వచ్చేసరికి కొంచెం లోతుని డ్రా చేసుకొని చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి తక్కువ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే నెక్ పార్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి పెద్ద మీద కాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర అంటే చంద్రబాబు దగ్గర మనం లో తీసుకోవడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. మనం చూసినట్లుగా లూజ్ వచ్చేయడం వల్ల మనకి ఫోల్డింగ్స్ వస్తుంటాయి. అలాగే లో తీసుకోవడం వల్ల కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ వస్తుంటాయి. ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని మిడిల్లో స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా లో తీసుకోవడం మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. మనకి బ్లౌజ్ అద్దినట్టు రావాలనుకున్నట్టయితే ఈ విధంగా నేను చెప్పిన విధంగా టిప్స్ అయితే పాటించండి. మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ పెట్టకుండా ఇక్కడ మనం స్క్వేర్ పీస్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. రౌండ్ చిన్నగా రావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. పెద్ద మెడ కావాల్సింది కొంచెం లోతు ఎక్కువ తీసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. మీరు వేసుకునే విధానాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే షేప్ బెల్ట్ తీసుకోండి. నేను పెద్ద పార్ట్తో హ్యాండ్స్ కట్ చేస్తాను. చిన్నది ఈ విధంగా బార్డర్ అయితే వేసుకోవాలి అనుకునే వాళ్ళు బార్డర్ కట్ చేసుకోండి. బెల్ట్ అడిగారు కదండి చాలామంది. నార్మల్ బ్లౌజెస్కైనా సరే మనకు అంచులు ఉంటాయి కాబట్టి అంచు దగ్గర 2 ఇంచెస్ తీసుకోండి, లేదా 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. మనకు అంచున్నట్టయితే ఒక సైడ్ అంచు కుట్ట అవసరం లేదు. జాయిన్ చేసుకొని లోపలికి చేతి కుట్లు అనేవి వేసుకోవచ్చు. కాబట్టి బార్డర్ ఉంది కాబట్టి ఒక 2 ఇంచెస్ ఉంటుంది బార్డర్. బ్యాక్ పార్ట్కి యాడ్ చేసుకోవచ్చు. బార్డర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు
మనం ఉక్సుల పట్టీకి కాళ్ళ పట్టీకి 2 షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి. మనకి క్లాత్ తక్కువ ప్రాబ్లం లేదు, క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 2 హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ వేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి వేసుకోండి. మన ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉంటుంది, లేదా మన బ్లౌజ్ని బట్టి పొడవు ఉంటుంది. నడుము భాగానికి వచ్చేసరికి 2.5 ఇంచ్ ఉంటుంది. మన బ్లౌజ్ని బట్టి వేసుకోవచ్చు. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. లూజ్ ఎంత అవుతుంది, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోత్ తీసుకుంటూ ఓపెన్ సైడ్ మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి, స్ట్రైట్ పీసెస్. ఉక్సుల పట్టీకి ఒకటి, కాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది 2 పార్ట్స్కి కూడా సెపరేట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మీకు బెల్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా డౌట్స్ ఉంది అనుకుంటే చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ మిగిలిన ఫోల్డింగ్ చేసుకోండి. మనకి హ్యాండ్కి క్లాత్ తక్కువైనా నార్మల్గా అయినా యాడ్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ పార్ట్కి సరిపోతుంది. సైడ్ జాయింట్స్లో క్లాత్ యాడ్ చేసుకుంటే చంకలకు పోతుంది కాబట్టి కరెక్ట్గా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ అయితే లోపల ఫోల్డ్ చేసి డైరెక్ట్ హెమింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లైనింగ్ వేసుకొని వెనక్కి కుట్టేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ కుట్టు కూడా 1.5 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవుని బట్టి పొడవు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ మనకి ఎంత అవుతుందో అంత కరెక్ట్గా సరిపోయింది. చంక భాగం దగ్గర యాడ్ చేసుకోవాలి. ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఒక 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచ్ వరకు మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ దగ్గర షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి. ఎందుకంటే ఎక్కువ హ్యాండ్స్ దగ్గర చంక భాగానికి చాలా మందికి సరిగా రాదు, ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనకి సెట్ అవ్వదు కాబట్టి ఈ విధంగా టైట్ చేయండి. ఇప్పుడు ఒక 4 ఫోల్డింగ్స్లో మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇది 2 హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి కాబట్టి ముందు ఒక 2 హ్యాండ్స్కి వేసుకోండి, మిగతా క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని ఈ విధంగా వేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మనకి ఎంత తక్కువైందో తెలుస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ విధంగా క్లాస్గా కట్ చేసుకోవాలి. ఈ 4 ఫోల్డింగ్స్లో కట్ చేసుకొని మనం 2 సైడ్స్కి కూడా హ్యాండ్కి వచ్చేసరికి 2 పార్ట్స్ కింద యాడ్ చేసుకోవాలి. అలాగే సైడ్ కట్ చేస్తున్నాను. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి లోత్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. రాంగ్ సైడ్ ముందు డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ ఎంచుకోవాలి. లోత్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి.
అది క్రాస్ కటింగ్కి ఇప్పుడు మనకి క్రాస్గా కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీకు డిఫరెంట్గా ఏది నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో ట్రై చేస్తాను నేను తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం నేర్చుకొని ఇతరులకు కూడా మీకు షేర్ చేయడం అనేది ఈ వీడియో అనేది అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.